హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో వినాయక చవితి రోజున గణనాథునికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం కుడుములు, జిల్లేడికాయలు, మోదకులు, ఉండ్రాళ్ళు ఒకే రకం పిండితో 4 రకాల ప్రసాదాలని చేయడం చూపిస్తున్నాను. ముందు 1/2 కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పును వేస్తున్నాను. ఈ పప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి 2 కప్పులు నీళ్లు వేసి పప్పుని మీడియం ఫ్లేమ్లో విజిల్ పెట్టి 5-6 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. పప్పు మెత్తగా ఉడికిపోయింది. స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. 1 కప్పు బెల్లం వేసి లో ఫ్లేమ్లో పూర్ణాన్ని ఉడికించుకోవాలి. గట్టిగా ఉంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి పూర్ణాన్ని ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయి పూర్ణం దగ్గరగా అయినప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసి కలుపుకోవాలి. పూర్ణం బాగా దగ్గరగా అయ్యి ఇలా గిన్నెకు అంటుకోకుండా ఉన్న టైంలో స్టవ్ను ఆపి చల్లారనివ్వాలి. అంతలోకి పిండిని కుడుముల తోపుకి ఉడకపెట్టుకుందాము. 1 కప్పు వరిపిండి వేస్తున్నాను. శనగపప్పు ఎంతైతే తీసుకుంటామో అంతకి డబల్ వరిపిండిని వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరగటం స్టార్ట్ అయ్యాక పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లోనే ఉంచి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ను ఆపి పిండి కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని బాగా కలిపి పిండి ముద్దను తీసుకొని ఆకు మీద కానీ లేకపోతే కవర్ మీద కానీ పెట్టి కొద్దిగా తడి చేసి కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ఇలా కొద్దిగా మందంగా ఒత్తుకొని పూర్ణం ముద్దను పెట్టి ఇలా జిల్లేడికాయ షేప్లో ఒత్తుకొని ఎక్సెస్ ఉన్న పిండిని నైఫ్తో ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కానీ నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇలా దగ్గరగా ఒత్తేసాను. దీన్ని ఒక ప్లేట్లో పెట్టి ఇప్పుడు పూర్ణం కుడుముని ఒత్తుకుందాము. పిండి ముద్దను తీసుకొని ఇలా ఒత్తుకొని పూర్ణం ఉండని చేసి మధ్యలో పెట్టి రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు చేత్తోనే మోదక్ చేసుకుందాము. ఇలా పిండి ముద్దను తీసుకొని ఒత్తుకొని కొద్దిగా మందంగా ఒత్తుకొని పూర్ణం ముద్దను తీసుకొని మధ్యలో పెట్టి ఇలా ఒత్తుకుంటూ కొద్దిగా పిండిని పైకి రానిచ్చి ఫోర్క్తో కానీ ఏదైనా చిన్న స్టిక్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. మిగిలిన కొద్దిగా పిండిని చిన్న చిన్న ఉండ్రాళ్ళగా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత కుక్కర్లో 1 గ్లాస్ నీళ్లు వేసి ఇడ్లీ రేకును పెట్టి ఇడ్లీ రేకు అంతటికి కొద్దిగా నెయ్యిని గ్రీజ్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం చేసిన కుడుములన్నింటినీ పెట్టుకొని మూత పెట్టి విజిల్ పెట్టకుండా హీట్ని లో టు మీడియం హీట్లో ఉంచి 10 మినిట్స్ ఆవిరి పట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. కుడుములు ఉడికిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకొని ఊడిపోతాయి. సో ఇంతేనండి, వినాయకునికి ఎంతో ప్రీతికరమైన పిండితో చేసిన పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ళు రెడీ. ఇలా చవితి రోజున తక్కువ టైంలో ఇలా 4 రకాల ప్రసాదాలని చేసి పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.